అందరికీ కళ్ళను సమీపింపబో ముందు దేవుని వాక్యము నుండి అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మనందరం మార్చి 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దాన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు రోగులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. 31 మనందరం కలిసి చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి యేసు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా మా తండ్రి మరణోత్తం దినాన్ని మాకు అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచిందని బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం నుంచి తండ్రి నీ సన్నిధిలో తండ్రి నీవు మాకు తోడుగా ఉంటూ వస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మేమైతే తండ్రి నీ బల్లని చేరుకొని ఉండగా తండ్రి నీవైతే తండ్రి నీ దాసుని జ్ఞాపకం చేసుకొని నిజంగా నువ్వు ఏ విషయాలు అయితే తండ్రి మాతో మాట్లాడాలనుకుంటున్నావో మేము ఎలాగ సరి చేసుకొని ఆ బలలో యోగ్యంగా పాలు పొందాలని నువ్వు అనుకుంటున్నావు తండ్రి. దాన్ని బట్టి తండ్రి నువ్వు నీ దాసుని జ్ఞాపకం చేసుకొని నీ దాసుని మరుగుపరిచి నోటి బొరగా వాడుకో తండ్రి. అంతేకాకుండా తండ్రి ఇక్కడికి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి హృదయంలో తండ్రి నీ వాక్యం నాటబడి తండ్రి నీరు కట్టి ఫలింపు జరిగేలాగా నీవే సహాయం దయచేయమని మేమందరం తండ్రి యోగ్యంగా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ బలలో చేయవేయటానికి నీవే సహాయం దయచేయమని ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు నీ మహిమార్థం జరిగేలాగా నీవే సహాయం దయచేయమని మా కొరకు త్వరగా రాన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో మనం పాలు పొందక మునుపు మన గురించి ఒకసారి మనం విమర్శించుకోవాలి. ఎందుకంటే 1 కొరింథీ 10:31 మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము.
నిజానికి ఆ బలలో మనం కరెక్ట్గా చేయి వేస్తున్నామా, కరెక్ట్గా చేయి వేయట్లేదా అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు. ఎవరికండి? ఒకటి మనకి, రెండోది తండ్రి అయిన దేవునికి. కాబట్టి మనకి మాత్రమే తెలిసిన విషయంలో మనల్ని మనమే వాక్యానుసారంగా విమర్శించుకొని, ఒకవేళ ఆ ప్రకారంగా మనం లేకపోతే క్షమాపణ కోరుకొని దాంట్లో పాల్పొందాం. ఒకవేళ అలా ఉంటే ఆ బలలో మనం పాల్పొనేవారిగా ఉండాలి. ఎందుకని? ఒకవేళ మనం గనక ఆ ప్రకారం లేకుండా పాల్గొంటే మనం ఏం చేయబడుతున్నామండి? చాలామంది నిద్రిస్తున్నారు, అనేకులు రోగులుగా ఉంటున్నారు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఆ బలలో పాల్పొనక ముందు దేవుని వాక్యంలో నుంచి ఒక 3-4 మాటలు మనం చూసుకొని మనం ఆ బలలో చేయి వేసేవారిగా ఉందాం. మొట్టమొదటిగా మనం కనుక చూసుకున్నట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే అపోస్తుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘం వారికి ఈ పత్రిక రాస్తూ ఆయన మొట్టమొదటిగా వాళ్ళతో ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలు మన సంఘానికి పౌలు గారు చెప్పిన దాన్ని మనం చూసుకునేవారిగా ఉండాలి. నిజానికి మనం కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నారు అనుకొని ఆ ప్రకారం మనం ఉండేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడండి? నేను శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నా కానీ ఆత్మ విషయంలో మీకు దగ్గరగా ఉంటూ మీ యోగ్యమైన ప్రవర్తనను బట్టి క్రీస్తునందలి మీకున్న విశ్వాసాన్ని బట్టి నేనేం చేస్తున్నానండి? ఆనందిస్తున్నాను. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా మనం కూడా ఆత్మలందు మన ప్రవర్తనను బట్టి మనం యోగ్యంగా ఉన్నా, మన స్థిర విశ్వాసాన్ని బట్టి క్రీస్తునందు మనం ఉంటే మంచిదే. దాన్ని బట్టి అక్కడ కొలస్సీ సంఘాన్ని బట్టి అపోస్తుడైన పౌలు ఎలాగైతే ఆనందించేవాడిగా ఉంటాడో, ఇక్కడ మన సంఘాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన స్థిర విశ్వాసాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎలా ఉంటారండి? ఆనందించేవారిగా ఉంటారు. ఒకవేళ మనం అలాగ లేకపోతే 6వ వచనం చదవండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై. చాలండి. మొట్టమొదటిగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన విధముగా ఆయన యందు మనం మొట్టమొదటిగా ఎలాగుండాలండి? వేరుపారిన వారిగా ఉండాలి. నిజానికి మనందరం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు అంగీకరించామండి? ఇవాళ ఉదయం మనం చూస్తున్నాం. ఎందుకంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఎందుకు ఆయన కృప మన మీద ఉందండి? మనం దేనికైతే పాత్రులము కామో, మనం దేనికైతే అర్హులము కామో అలాంటి స్థానాన్ని ఆయన తన కుమారుని యొక్క రక్తము ద్వారా ఆయన మనకి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ మాట అంటారు. ఏమని? మీరు ప్రభు అయిన క్రీస్తు యేసుని అంగీకరించిన విధముగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడికి చేరువచ్చిన మనందరిలో చాలామంది ఆయన్ని అంగీకరించిన వారిగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఆయన్ని అంగీకరించి ఉంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలండి? వేరుపారిన లక్షణం అనేది మనలో ఉండాలి. ఈ వేరు అనేది మనం ఎక్కడ పారాలండి? మొట్టమొదటిగా మనం వేరుని కనుక చూసుకున్నట్టయితే, ఒక విత్తనం ఎప్పుడైతే భూమిలో వేయబడిద్దో అప్పుడు ఆ విత్తనం ఏమైందండి? చనిపోయిద్ది. చనిపోయినప్పుడు ఆ విత్తనం మొట్టమొదటిగా అది పైకి అనేది రాదండి. అదేమైతే కింద వేరనేది పారిద్ది. అంటే కొంచెమైనా కానీ వేరనేది వస్తేనే ఆ విత్తనం అనేది చనిపోయి బ్రతుకుతుంది. కాబట్టి మనం కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా స్త్రీలు మొక్కల మీద కానీ చెట్ల మీద కానీ చాలా మక్కువతో వాళ్ళు ఉంటారండి. ఆ మక్కువతో ఉన్నప్పుడు వాళ్ళు చెట్లు నాటేటప్పుడు ఏం చేస్తారండి? ఫస్ట్ చెట్టు యొక్క వేరుని చూసేవారిగా ఉంటారు. ఎందుకు? ఆ చెట్టు వేరు కనుక సరిగ్గా ఉంటే
ఆ చెట్టు అనేది ఏం చేయబడుతుందండి? బ్రతుకుతుంది, ఫలిస్తుంది, వాళ్ళకు ఉపయోగకరంగా ఆ చెట్టు అనేది ఉంటుంది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మొట్టమొదటిగా క్రీస్తు యేసుని అంగీకరించిన మనం ఆ విధంగా ఆయనలో మనం ఎలాగుండాలండి? వేరుపారిన విధంగా ఉండాలి. ఏందండి ఆయనలో మనం వేరుపారటం అని మనం గనక చూసుకున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అండి, 15 నుంచి 18 దాకా ఉంటుంది. మధ్యలో చదవండి. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి. చాలండి. మొట్టమొదటిగా మనం వేరు పారాలనే లక్షణాన్ని మనం చూసుకున్నాం. కానీ ఈ వేరు అనేది దేంట్లో పారాలండి? మనం ప్రేమలో వేరు పారేవారిగా మనం ఉండాలి. ఎందుకు ప్రేమలో మనం వేరు పారాలంటే ఆయన స్టార్టింగ్లో మనకు చెప్పాడండి ఏమని? కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసుని అంగీకరించిన విధముగా. ఆయన్ని మనం యేసుక్రీస్తుని మనం ఎందుకు అంగీకరించామండి? ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడని. ఎందుకు? ఎవ్వరూ నశించుట ఆయనకు ఇష్టము లేదు కనుక. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో మొట్టమొదటిగా మనం ప్రేమలో వేరుపారిన వారిగా ఉన్నామా లేదా అని మనం చూసుకుందాం. అసలు ప్రేమలో గనక మనం వేరుపారితే అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నామండి, చెట్టు వేరుపారితే ఏమైందండి? చెట్టు ఫలించిద్ది. లేదంటే ముందు అసలు ఫస్ట్ ఏమైంది? చెట్టు బ్రతికిద్ది. విత్తనం భూమిలో వేసినప్పుడు ఏమైందండి? చనిపోయిద్ది. అది ఎప్పుడైతే వేర్లు బయటకు వస్తాయో అప్పుడు ఆ వేర్లను బట్టి చెట్టు అనేది బతికే స్థితిలోనికి వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవునిలో ఎందుకు వేరు పారాలి అంటే ఆయన చెప్పాడు మనకి దేనిలో వేరు పారాలండి? ప్రేమలో వేరు పారాలి. మనం ప్రేమలో ఎందుకు వేరు పారాలని చూసుకున్నట్టయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టి తెలుసుకొనుచున్నాము. మొట్టమొదటిగా మనం కనుక చూస్తే ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టాడు కాబట్టి దీనిని బట్టి మనకి ప్రేమ ఎట్టిదో తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి ప్రేమ యొక్క లక్షణం ఏందండి? ఇతరులను బ్రతికించటానికి ప్రేమ ఉపయోగపడుతుంది. మొట్టమొదటిగా ఈ మధ్య కూడా ఆ యొక్క వేరుపారే లక్షణం ప్రేమ యందు ఉంటే ఈ యొక్క లక్షణం అనేది మనల్ని ఏం చేస్తుందండి? ఇతరులు బ్రతకటానికి ఉపయోగపడుతుంది. కాబట్టే మనం ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మొట్టమొదటిగా ప్రేమలో మనం గనక వేరుపారిన వారం గనక ఉంటే ఈ యొక్క లక్షణాన్ని మనం కలిగి ఉందాం. దేన్నండి? ప్రేమ అనే లక్షణాన్ని మనం కలిగి ఉందాం. ఎప్పుడైతే ప్రేమ అనే లక్షణాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందండి? ఇతరులను బ్రతికించేదానికి దోహద పడుతుంది. అంతేకాకుండా ఇంకో మాట మనం చూసుకుందామండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతరకరమేదియూ లేదు. ఒకవేళ నిజంగా ఆ యొక్క ప్రేమ అనే లక్షణాన్ని మనం కలిగి ఉంటే
అప్పుడు మనలో ఇది ఉందా లేదని చూసుకోవాలండి. ఏంటిది అది? తన సహోదరుని ప్రేమించిన వాడు ఎక్కడుంటాడండి? వెలుగులో ఉంటాడు. అతని యందు అభ్యంతరకరమైనది ఏదియో లేదు. నిజానికి ఒక మనిషిని మనం వద్దు అని చెప్తున్నామంటే ఆ మనిషిలో మనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఒకరిని మనం ప్రేమించేవారిగా ఉంటే అప్పుడు మనం ఎలా ఉంటామండి? వెలుగులో ఉన్న మనిషిగా మనం ఉంటాము. అప్పుడు మనలో ఎటువంటి అభ్యంతరాలు. అంతేకాకుండా ఇంకో మాట చూసుకుందామండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చివరిగా మనం కనుక ఈ మాట చూసుకున్నట్టయితే, మనం సహోదరుణ్ణి ప్రేమిస్తున్నామని కనుక మనం చెప్పి ఆ ప్రకారం చేస్తే మనం ఎలా ఉంటామండి? మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నవారిగా మనం ఉంటాము. ఒకవేళ కనుక మన సహోదరుని మనం ప్రేమించలేకపోతే అప్పుడు మనం ఎక్కడే ఉంటామండి? ఇంకా మనం మరణంలోనే ఉంటాము. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో చేరుకున్న మనం నిజానికి క్రీస్తు యేసు ద్వారా మనందరం రక్షింపబడ్డాం. మన పాపాల నుండి మనకి విమోచన కలిగింది. ఆయన ప్రేమ ద్వారా మనం ఆ నిత్య జీవాన్ని పొందుకునేవారిగా ఉన్నాము. కానీ అది పొందుకోవాలంటే ఈ యొక్క లక్షణాలు మనలో ఉండాలి. ఏంటి అని చూస్తే మొట్టమొదటిగా మనం క్రీస్తు యేసునందు వేరుపారిన వారిగా ఉండాలి. దేంట్లో వేరుపారాలండి? ప్రేమ యందు వేరుపారాలి. ప్రేమ ఏం చేస్తుందండి? ప్రేమ వలన ఒకరిని బ్రతికించేదిగా ఉంటుంది. ఈ ప్రేమ వలన మనం ఏం చేయబడతామండి? వెలుగులో ఉండేవారిగా ఉంటాము. మనలో ఎటువంటి అభ్యంతరాలు అనేవి ఉండవు. అంతేకాకుండా మన సహోదరుణ్ణి మనం ప్రేమించినట్టయితే అప్పుడు మనం ఏం చేయబడతామండి? మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటాము. ఎప్పుడైతే మనం సహోదరుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ప్రేమించకుండా ఉంటామో అప్పుడు మనం ఏ స్థితిలో ఉంటామండి? ఇంకా మరణపు స్థితిలోనే మనం ఉంటాము. ఒకవేళ మనం ఇంకా మరణపు స్థితిలోనే ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు సిలువ వేయబడింది ఏమైందండి? వ్యర్థమయ్యిద్ది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటికైనా కానీ మన స్థితి మనం తెలుసుకునేవారిగా ఉండాలి. ఏంటిదండి? మనం మొట్టమొదటిగా దేవునిలో వేరుపారిన వారిగా ఉన్నామా లేదా? రెండవది చూసుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. కావున ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన వేరుపారిన ఇంటి వలె. రెండవదిగా మనం ఎలాగుండాలండి? ఇంటి వలె కట్టబడుచు ఉండాలి. ఏంటిది అని మనం కనుక చూసుకున్నట్టయితే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం చదవండి. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. చాలండి, ఇక్కడ సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు అని 1 అని నెంబర్ వేసిందండి. ఫుట్ నోట్లోకి మనం కనుక వస్తే ఇక్కడ ఏం చెప్పబడిందండి? కట్టబడుచు. అంటే ఇక్కడ మనకేం చెప్పబడ్డారండి? ఇంటి వలె కట్టబడుచు. రెండవదిగా మనం వచ్చేసరికి ఏ లక్షణాన్ని మనం ఉండాలండి? కట్టబడే లక్షణాన్ని మనం ఉండాలి.
ఏంటి ఈ కట్టబడటం అని మనం కనుక చూసుకున్నట్టయితే మన యొక్క జీవితంలో ఏముండాలండి? క్షేమాభివృద్ధి ఉండాలి. మనకి ఒకసారి ఆలోచించుకున్నట్టయితే క్షేమాభివృద్ధి అని మనం ఒకసారి కనుక దీన్ని ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే దీన్ని డెవలప్మెంట్ అంటారండి. అభివృద్ధి అంటే డెవలప్మెంట్, క్షేమాభివృద్ధి అంటే డెవలప్మెంట్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్, అంటే ఆత్మీయంగా బలపడటం, ఆత్మీయంగా అభివృద్ధి చెందటం. మొట్టమొదటిగా మనం ప్రేమలో వేరుపారైన వారిగా ఉన్నప్పుడు, రెండవదిగా మన జీవితంలో ఏముండాలండి? ఆత్మీయంగా అభివృద్ధి చెందేవారిగా మనం ఉండాలి. దేని ద్వారా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతామని మనం కనుక చూసుకున్నట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదవండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతును. 24 మొదటి మాట పట్టి చదవండి. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. రెండోదిగా మనం కనుక చూసుకున్నట్టయితే మనంతట మనం డెవలప్మెంట్ అనేది, అంటే క్షేమాభివృద్ధి చెందాలంటే రెండోదిగా ఏముండాలండి? ఆయన యొక్క మాట మనం వినేవారిగా ఉండాలి. ఏంటి ఆయన మాటని మనం కనుక చూసుకున్నట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనం కనుక చూసుకున్నట్టయితే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే మనకేం కావాలండి? ఆయన మాట మనం వినాలి. ఏంటి ఆయన మాట అంటే ఆయన యొక్క వాక్యమే ఆయన యొక్క మాట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో బలలోకి వెళ్ళే ముందు నిజంగా మనం ఆయన మాట వినేవారిగా ఉన్నామా లేదా అని ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకునేవారిగా ఉందాం. ఒకవేళ ఆయన వాక్యాన్ని మనం వింటే అప్పుడు మనకి ఏం వస్తుంది? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 25వ వచనం చదవండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటే అర్థమైందండి, అయ్యా నేను చనిపోయే స్థితిలోనికి వెళ్తున్నాను, కాబట్టి నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. అంతేకాకుండా ఇంకో మాట చూసుకుందామండి మనం. కీర్తనలు 119 9వ వచనం చదవండి. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నిజానికి వాక్యం అనేది ఏం చేయబడుతుందండి? మన యొక్క హృదయం అనేది ఫస్ట్ మనం బ్రతికింపబడతాం, రెండోది మన యొక్క హృదయము శుద్ధి చేయబడుతుంది. అంతేకాకుండా ఈ వాక్యం చేత మనం దేవుణ్ణి సరిచూసుకునే వారిగా ఉంటాము. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండవదిగా మనం క్షేమాభివృద్ధి చెందాలంటే మన యొక్క జీవితంలో మనకేముండాలండి? దేవుని యొక్క మాటను మనం వినేవారిగా ఉండాలి. ఒకవేళ మనం గనక ఆయన యొక్క మాటను విని ఆయన యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారమైతే అప్పుడు మన యొక్క స్థితి ఎలాగుంటుందండి? మొట్టమొదటిగా మనం మరణములో నుండి జీవములోనికి వెళ్ళే స్థితిలోకి ఉంటాం. రెండవదిగా వచ్చేసరికి మనం ఆ వాక్యము చేత దేవునితో
శుద్ధిపరచబడుకుండా ఉంటాం. అంతేకాకుండా మనల్ని పరిశోధించుకునే వారిగా ఉంటాం. ఇదే కీర్తనలో 119లో చాలా మాటలు ఉంటాయండి. ఏమని? నీ వాక్యం ఒకవేళ కనుక నా హృదయంలో ఉంటే నేను ఎలా ఉంటానండి? పాపము చేయకుండా ఉంటాను. ఒకవేళ నీ వాక్యము కనుక నా పాదాల ముందు దీపముగా ఉంటే అప్పుడు నేను ఎలా ఉంటానండి? తప్పుడు త్రోవలలో నడవకుండా నేను సరళముగా నడిచేవారిగా ఉంటాను. కాబట్టి రెండవదిగా బలలో చేవేయక మునుపు మన యొక్క స్థితి అనేది ఎలాగుందని మనం చూసుకోవాలండి. ఏంటి? దేవుని మాట మనం వినేవారిగా ఉన్నామా లేదా? దేవుని మాట వింటే మనం ఏం చేయబడతామండి? క్షేమాభివృద్ధి పొందేవారిగా ఉంటాం. ఒకవేళ దేవుని మాట మనం వినకపోతే ఏం చేయబడతాం? యోహాను సువార్త 14వ అధ్యాయము 23 చివరిలో ఉంటుందండి. ఆ మాట చదవండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. కాబట్టి మనం కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఎవరైతే ఆ వాక్యాన్ని బట్టి క్షేమాభివృద్ధి పొందుతారో, ఎవరైతే ఆ వాక్యము చేత బ్రతికింపబడతారో, ఎవరైతే ఆ వాక్యముతో వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు పరిశోధించుకుంటారో అలాంటి వాళ్ళందరి కోసం ఏముందండి? అక్కడ తండ్రి యొద్ద నివాసం అనేది ఉంది. ఎవరు ఆయన్ని ప్రేమింపరో, ఎవరు ఆయన యొక్క ప్రేమలో వేరు పారరో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటండి? ఆయన మాట వినరు. ఆయన మాట వినకపోతే వాళ్ళు ఏం చేయబడతారండి? తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండవదిగా మనం ఆయన యొక్క వాక్యాన్ని బట్టి క్షేమాభివృద్ధి పొందేవారిగా ఉన్నామా లేదా? ఆయన యొక్క మాటలను బట్టి మనం పరిశోధించుకొని మనం సరి అయిన మార్గంలో ఉన్నామా లేదా అని తెలుసుకునేవారిగా ఉన్నామా లేదా అని మన గురించి మనమే ఆలోచించుకుందాం. మూడవదిగా కనుక మనం చూసుకున్నట్టయితే కొలసీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. సరే 6 నుంచి చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఇక్కడ ఈ మాట చెప్పబడింది ఏమని? మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. మనం ఎవరి యొద్ద నేర్చుకున్నామండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామండి? విశ్వాసం అనే దాన్ని మనం ఆయన యొద్ద నుండి నేర్చుకున్నాం. కాబట్టి ఆయనను బట్టి మనం విశ్వసించాం కాబట్టి మనకి రక్షణ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మూడవదిగా ఆయన ఈ మాట చెప్తున్నాడు ఏమని? మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. కాబట్టి మూడవది, ఆ బలలో చేవేసే ముందు మన యొక్క జీవితంలో మనకి ఈ లక్షణం ఉండాలండి. ఏమని? మనము నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు మనం స్థిరపరచబడాలి. ఇప్పుడు దాకా మనం 2 చూసామండి. ఏంటిది? మొట్టమొదటిగా మనం రక్షింపబడ్డాం. మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క ప్రేమలో మనం వేరుపారిన వారిగా ఉన్నాం. ఆయన యొక్క మాటలు వినటం ద్వారా, ఆయన యొక్క వాక్యము ద్వారా మనం ఏం చేయబడ్డాం? క్షేమాభివృద్ధి పొందుతూ వచ్చాం. ఈ మొత్తాన్ని బట్టి మన యొక్క జీవితంలో మనకు ఒకటి ఉండాలండి. ఏంటిది? అది
విశ్వాసము. అంటే ఈ మాట కలిపి చదువుకున్నప్పుడు మనకు ఎలాగొస్తుందంటే అండి, మీరు నేర్చుకొనిన దానిని బట్టి విశ్వాసాన్ని స్థిరపరచుకొనుడి. మనం కనుక చూసుకున్నట్టయితే మనం ఏం నేర్చుకున్నామండి? తండ్రి అయిన దేవుని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి, తండ్రి అయిన దేవుడు నన్ను ఎందుకు పంపించాడు, ఆయన ఈ లోకములో ఎవరు నశించటం ఆయనకి ఇష్టము లేదు కాబట్టి లోకములో ఉన్న వారందరినీ రక్షించుకొనటానికి ఆయన చిత్త ప్రకారం నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన కూడా ఏం చేయబడ్డాడండి? ప్రేమయందు వేరుపారి ఆయన కూడా ఆయన యొక్క తండ్రి మాటలను బట్టి విని ఆ ప్రకారము చేస్తూ అనుదినము తనను తాను క్షేమాభివృద్ధి పొందుతూ చివరికి ఆయన ఏం చేయబడ్డాడండి? విశ్వాసమందు స్థిరపరచబడ్డాడు. అసలు ఏంటి ఈ మాట అని మనం కనుక చూసుకున్నట్టయితే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ ఓ మాట చెప్పబడుతుందండి, క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద ఎలాగున్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. ఆయనకున్న ఇల్లు ఎవరండి? చివరి లాస్ట్లో ఒక మాట చెప్పబడుతుందండి, అయితే చివరి మట్టుకు స్థిరముగా తుదమట్టుకు ఉన్న ఎడల మనమే ఆయన ఇల్లు. ఒకవేళ మనము గనుక ఆయనని మన సొంత రక్షకుడిగా అంగీకరించి స్థిరముగా చివరి వరకు, అంటే మనకి మరణము ప్రాప్తించే వరకు మనం అలా గనక ఉంటే మనం ఏమవుతామండి? ఆయన ఇల్లు అవుతాం. అప్పుడు ఆయన తండ్రి దగ్గర దేనికి నమ్మకంగా ఉన్నాడు? మనందరి మీద ఆయన నమ్మకంగా ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకేమర్థమవుతుందండి? యోహాను సువార్తలో ఒక మాట ఉంటుందండి, ఆయన తమ శిష్యులకు ఒక మాట చెప్తాడండి, ఏమని? నేను వెళ్ళి నేనుండు చోటున మీరుండులాగున మీ కొరకు స్థలం సిద్ధపరిచి వస్తాను, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారండి? ఆయన తండ్రి కుడిపాసాన కూర్చొని ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపాసాన మహిమతో ఎందుకు కూర్చున్నాడని మనం చెప్పుకున్నట్టయితే, ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకవేళ రాయబడి ఉందండి, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అంటే మనం ఎప్పుడైతే క్రీస్తులో వేరుపారి క్షేమాభివృద్ధి పొంది ఆయన యొక్క పని మనం చేస్తామో అప్పుడు మన పనికి ఒక ప్రతిఫలం అనేది వస్తుంది. నిజానికి మన ప్రేమలో ఎటువంటి లోపం లేకుండా, మన యొక్క జీవితంలో ఎటువంటి లోపం లేకుండా అప్పుడు మనకి ప్రతిఫలం అనేది వస్తే ఆ ఫలం ఎలా ఉంటుందండి? అది కూడా లోపం లేనిదిగా ఉంటుంది. కాబట్టి మనం కనుక చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయనను బట్టి కొందరు ఏం చేశారండి? తండ్రి అయిన దేవుణ్ణి విశ్వసించిన వారిగా ఉన్నారు. ఆయన మరణించి భూస్థాపితం చేయబడి తిరిగి లేచి వాళ్ళకు కనపడటం ద్వారా ఇంకొంతమంది శిష్యులు ఏం చేశారండి? ఆయన్ని నమ్మారు. అందులో ప్రాముఖ్యంగా కొంతమంది పేతురు కానీ, అపోస్తుడైన పౌలు కానీ, వీళ్ళందరూ ఏం చేశారండి? క్రీస్తుని బట్టి వాళ్ళు తాము జీవించిన జీవితంలో చాలా నీట్గా, అంటే ఎటువంటి తప్పు లేకుండా వాళ్ళు జీవించిన వారిగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందుకే అపోస్తుడైన పౌలు అంటాడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే మీరు నేర్చుకొనిన విశ్వాసమును స్థిరపరచుకొనండి అంటే అర్థం ఏంటంటే అండి, మనం దేనిని బట్టి రక్షణ పొందామో, మనం దేనిని బట్టి ప్రేమలో వేరుపారామో, మనం దేనిని బట్టి మనం క్షేమాభివృద్ధి పొందుతూ వచ్చామో దానిని బట్టి మనం ఏదైతే ఫలిస్తామో ఆ ఫలాన్ని బట్టి మనం ఎలాగుండాలండి?
స్థిరపరచబడుకునే వారిగా ఉండాలి. ఆ ఫలం ఒకవేళ మంచిదైతే మన యొక్క జీవితంలో మనం గొప్ప సాక్ష్యం చెప్పుకునే వారిగా ఉంటాం. ఎలాగా? నేను పలానా వాళ్ళని బట్టి రక్షించబడ్డాను, నన్ను బట్టి ఈ సహోదరుడు రక్షింపబడ్డాడు, ఈయన బట్టి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నిజానికి నేను కూడా ఆ నిత్య జీవానికి వెళతాను. దేన్ని బట్టి వెళ్తాను? నన్ను బట్టి ఈ సహోదరుడు ఎవరైతే రక్షింపబడి నీతిగా ఉన్నాడో అలాంటి వాళ్ళని బట్టి నేనెంతో ఆనందంగా ఉంటాను. ఆ పోలిక ఇక్కడ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో చూసాం. ఏమని? అయితే క్రీస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడంట, నన్ను బట్టి నువ్వు చెప్పిన మాటలు నేను అయితే చెప్పానో, నీ కొరకు నేను ఎలాగైతే జీవించానో, నీ కొరకు నేను ఎలా అయితే ఉన్నానో, నీ కొరకు నేను ఎలాగైతే అర్పించుకున్నానో, దాన్ని బట్టి అనేకులు నా వైపు చూచారు. కాబట్టి వాళ్ళను బట్టి నేను ఇక్కడ నీ సింహాసనం మీద కూర్చున్నవాడిగా ఉన్నాను. ఒకవేళ నిజంగా ఆయన్ని బట్టి ఎవరు గనక విశ్వసించకపోతే అప్పుడు ఆయనకు ఆ ఫలం దొరికేదా అండి? దొరకదు. ఇదే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పాడు. ఇంకో మనిషి చెప్పారండి. దెసలోనికీయులకు రాసిన మొదటి దెసలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 చదవండి. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు మా ఆనందమునై ఉన్నారు. ఇక్కడ అపోస్తుడైన పౌలు దశలేనికులను బట్టి వాళ్ళ యొక్క ఆనందాన్ని చెప్తున్నాడని. ఏమని? మాకిప్పుడు ఇంకా బాధ, దిగులు, చింత, విచారము ఏమీ లేవండి. ఎందుకు? మిమ్మల్ని బట్టి మేము ఆనందపడుతున్నాం. ఎందుకు? రేపు మేము అక్కడికి వెళ్తాం ఖచ్చితంగా. ఎందుకు? ఆ మహిమలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మిమ్మల్ని బట్టి మాకు నీతి కిరీటం అనేది వస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మూడవదిగా మన యొక్క జీవితంలో మనము నేర్చుకొనిన దానిని బట్టి మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలండి? స్థిరపరుచుకోవాలి. అంటే అర్థమైందండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఎలాగైతే మనం రక్షింపబడ్డామో, ఎలాగైతే ఆయన ప్రేమలో మనం వేరుపారామో, ఎలాగైతే ఆయన మాట వినటాన్ని, ఆయన వాక్యాన్ని బట్టి మనం క్షేమాభివృద్ధి పొందుతూ వచ్చామో, దీనంతటిని బట్టి మన యొక్క జీవితంలో మనం చేసిన కార్యాన్ని బట్టి మనకి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రతిఫలం అనేది ఎలాగుండాలి? ఆ ప్రతిఫలాన్ని బట్టి మనం అతిశయించేవారిగా ఉండాలి. ఒకవేళ మన యొక్క జీవితంలో నేర్చుకొనిన దాన్ని బట్టి మనకి ప్రతిఫలం రాకపోతే ఏం జరుగుతుందని మనం చూద్దాం. యాకోబు 2:14 చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? అంతేకాకుండా 17వ వచనం చదవండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒకవేళ నిజంగా ఇప్పుడు మనందరికీ విశ్వాసం ఉండి కానీ దానికి క్రియ లేకపోతే అదేమవుతుందండి? ఆ విశ్వాసం అనేది మనల్ని రక్షించలేదు. నిజానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణము ద్వారా ఎవరూ గనక రక్షింపబడకపోయినా, ఆయన్ని అంగీకరింపలేకపోయినా ఆయనకి ఏమి లేదండి, మహిమ అనేది లేదు. అలాగే మన యొక్క జీవితంలో మనకు కూడా నిజానికి మనం
నేర్చుకున్న విశ్వాసాన్ని బట్టి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏదైతే మనం నేర్చుకున్నామో ఆ విశ్వాసం కనుక మన యొక్క జీవితంలో లేకపోతే అప్పుడు మన యొక్క జీవితాన్ని బట్టి మనం రక్షించుకునేవారిగా ఉండం. అంతేకాకుండా 17వ వచనంలో ఇంకో మాట చెప్పబడింది, అలాంటి విశ్వాసం ఎలాగుంటుందండి? మృతమయ్యే స్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ చేరి వచ్చిన మనందరి విశ్వాసం అనేది ఎలాగుంది? నిజానికి మనం కూడా ఏదో అల్ప విశ్వాసంతో బ్రతికేవారిగా ఉన్నామా, లేకపోతే మనము ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నేర్చుకున్నామో ఆ విశ్వాసాన్ని మన యొక్క జీవితంలో మనం స్థిరపరిచేవారిగా ఉన్నామా అని ఆలోచించుకుందాం. అంతేకాకుండా 4వదిగా మనం కనుక చూసుకున్నట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చివరిగా 4వదిగా మనలో ఏముండాలండి? కృతజ్ఞత చెల్లించుట యందు మనం ఎలాగుండాలండి? విస్తరించేవారిగా ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఈ లోకంలో మనం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు అది చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనతో ఏమన్నాడండి? ఈ లోకంలో ప్రతివాని మోకాలు నీ ముందు వంగునట్లు, ప్రతివాని యొక్క నోరు నిన్ను స్మరించునట్లు. మనం కనుక చూసుకున్నట్లయితే మనము చేసే ప్రతి ప్రార్థన తండ్రి అయిన దేవునికి చేయాలి, కానీ ఎవరి ద్వారా చేయాలండి? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే చేయాలి. కాబట్టి 4వదిగా మనం చూసుకున్నట్టయితే మన యొక్క జీవితంలో మనం ఎలాగుండాలండి? కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. ఈ కృతజ్ఞత అనేది మనం ఎలా చెల్లించాలండి? విస్తారమైన కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. మనం కనుక చూసుకున్నట్టయితే 1 దెసలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కాబట్టి ఇప్పుడు మనం ఏ విషయాల్లో కృతజ్ఞత చెల్లించాలండి? ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. మన జీవితంలో మనం కనుక చూసుకున్నట్టయితే చాలామంది ఏ విషయాల్లో కృతజ్ఞత చెల్లిస్తారండి? వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకి సంతోషంగా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. వాళ్ళు అనుకున్నది జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. కాబట్టి అంటే మనం కనుక చూసుకున్నట్టయితే మనకి తగిన విషయాలు జరిగినప్పుడు మాత్రమే మనం దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా ఉన్నాము. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందండి? ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అంటే అనుకూల విషయములు మాత్రమే కాదు, కానీ ప్రతికూలమైన విషయాల్లో కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇలా చెల్లించటం దేవుని యొక్క చిత్తము. కాబట్టి మనం కనుక చూసుకున్నట్టయితే మీరు అడగచ్చండి, నిజానికి మనకి అనుకూల విషయంలో అయితే కృతజ్ఞత చెల్లిస్తాం, కానీ మనకి ప్రతికూల విషయంలో మనం దేవునికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అని మనం కనుక చూసుకున్నట్టయితే నిజానికి మనందరం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారిగా ఉన్నాం. కానీ మన యొక్క జీవితంలో ఎలాగైతే ఆయన జీవించాడో,
ఎలాగైతే క్రీస్తు జీవించిన విధముగా మనం జీవించాలో అలా జీవించిన వాళ్ళు ఉంటే ఓకే. అలా ఒకవేళ మనం కనుక జీవించలేకపోతే ఇంకా ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడండి, అనేక దినములు ఉంచి ఉన్నాడు. మనం కనుక చూసుకున్నట్టయితే మనకొక మాట రాయబడి ఉండిద్దని, ఏమని? కొందరు ఆలోచించుకున్నట్లు ప్రభు తన రాకడను ఆలస్యము చేయడం లేదు, కానీ ఆయన ఎవ్వరూ నశించిపోవటం ఆయనకు ఇష్టము లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన తన రాకడను ఏం చేస్తున్నాడండి, ఆలస్యం చేస్తున్నాడు. నిజానికి ఇప్పుడు మన యొక్క జీవితంలో ఇప్పుడు ఈ క్షణాన్ని చూసుకున్నట్టయితే మనం క్రీస్తు నందు వేరుపారిన వారిగా లేము. ఆయన ప్రేమలో, ఆయన వాక్యాన్ని బట్టి మన అనుదిన జీవితంలో మనం ఎదిగేవారిగా లేము, పరిశోధించేవారిగా లేము. అంతేకాకుండా మనము నేర్చుకొనిన విశ్వాసమును మనం స్థిరపరచుకునేవారిగా కూడా మనం లేము. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆయనకి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే ఆయన మన కొరకు మన జీవితంలో ఇంకా కొంచెం సమయం అనేది ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దీని యందు మనం కృతజ్ఞత చెల్లించాలి. అందుకే మొదటి దశలోనికీలు 5:16 ఉండిద్ది, ప్రతి విషయమందును. ఒకవేళ మనం అలా ఉంటే ఆల్ రైట్, మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. ఒకవేళ లేకపోయినా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఆయన మనం అలాగా లేము కాబట్టి, మనం నశించటం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి, ఆయన మన కొరకు కొంత సమయం అనేది మనకి ఇచ్చిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా ఈ మాట ఇంకో మాట చెప్పబడిందండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చివరిగా ఈ మాట ఏందండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. మనం కృతజ్ఞత దేనికి చెల్లిస్తున్నామండి? ప్రతి విషయానికి చెల్లిస్తున్నాం. ఒకవేళ మన జీవితంలో ఈ లక్షణాలన్నీ ఉండి చెల్లిస్తే మంచిదే, లేకపోతే అయ్యా నా జీవితంలో ఈ లక్షణాలు లేవు కానీ దాన్ని బట్టి నేను కృతజ్ఞుడై ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడైనా నేను మారటానికి, నేను ఇకనైనా అలా జీవించటానికి నీవు నాకు సమయం ఇచ్చావు కాబట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట చెప్పి ఇంకో మాట చెప్పాడండి, ఏమని? ఆయన యందుండి నడుచుకొనుడి. ఎవరైతే ఆ ప్రకారం జీవించకుండా దేవుడు సమయం ఇచ్చాడని కృతజ్ఞత చెల్లిస్తారో అలాంటి వాళ్ళు ఇకనైనా కానీ ఎక్కడ ఉండాలండి? క్రీస్తు నందుండి నడుచుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా మన యొక్క జీవితంలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామా లేదా? ఒకవేళ మనం ఆ యొక్క బలలో చేయి వేయటానికి సిద్ధంగా లేకపోయినా, ఈ లక్షణాలు మనం లేకపోయినా, ఆయన మనకి ఆ చేయి వేయటానికి సమయం అనేది ఇచ్చాడు కాబట్టి ఆ సమయాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. అంతేకాకుండా కృతజ్ఞత చెల్లించి ఇక మన జీవితంలో మనం ఏదైతే పాత స్థితి ఉందో ఆ స్థితిలో ఉండకుండా మనం కొత్త స్థితిలోకి మనం వెళ్ళాలి. ఏంటిది ఆ కొత్త స్థితి అంటే? ఆయన యందుండి మనం నడుచుకునే వారిగా ఉండాలి. ఎలాగైతే అపోస్తుడైన పౌలు చెప్పాడో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇకనైనా మన యొక్క జీవితంలో మనం మారి ఆ లక్షణాలు మనలో కనుక లేకపోతే ఇకనైనా మనం అలాగ ఉండాలని కోరుకుంటూ ఆ ప్రకారం మనం కూడా నడిచి ఇప్పుడు మనం ఎలాగుండాలండి? ఆనందంగా కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. ఏంటి అని మనం కనుక చూసుకున్నట్టయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు బలలో పాల్పొనక ముందు మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నాం. ఏంటిదండి అది?
నేను శరీర విషయంలో మీకు దూరముగా ఉన్నా. ఈ మాట అపోస్తుడైన పౌలు చెప్పాడని మర్చిపోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇక్కడ మనకి చెప్తున్నాడు అనుకోండి. ఒకవేళ నేను శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నా, ఆత్మ విషయంలో నేను ఎక్కడున్నానండి? మీతో కూడా ఉన్నాను. ఎందుకు? మీరందరూ నన్ను ఎరిగి మీ సొంత రక్షకునిగా అంగీకరించి నాతో మీరు ఉంటానని ఒప్పుకొని రక్షింపబడ్డారు. కాబట్టి మీ యొక్క ఆత్మలో నేను కూడా మీతో ఉంటాను. అంతేకాకుండా మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఒకవేళ మన ప్రవర్తనంతా గనక యోగ్యంగా ఉంటే చాలా మంచిది, మనం ఆ బలలో చేయివేద్దాం. ఒకవేళ మన యొక్క ప్రవర్తన గనక యోగ్యంగా లేదనుకోండి, మనం ఒక్కసారి ఆలోచించుకొని దేవుడు మనకి సమయం ఇచ్చాడు కాబట్టి ఈ సమయంలో మనం క్షమాపణ కోరుకొని మనం ఆ బలలో చేయి వేసేవారిగా ఉండాలి. ఒకవేళ మనం గనక నిజంగా ఆ ప్రవర్తన కలిగి ఉంటే ఓకే. ఏంటి ఆ ప్రవర్తన అని మనం కనుక చూసుకున్నట్టయితే, మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమలో మనం ఎలాగుండాలండి? వేరుపారిన వారిగా ఉండాలి. రెండవదిగా మనం కనుక చూసుకున్నట్టయితే, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మాటలను వింటూ మనల్ని మనం కట్టుకునేవారిగా ఉండాలి. మూడవదిగా మనం కనుక చూసుకున్నట్టయితే, మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏ విశ్వాసాన్ని అయితే మనం నేర్చుకున్నామో ఆ విశ్వాసాన్ని యందు మనం స్థిరపడాలి. అంటే మనందరి యొక్క ఆత్మీయ జీవితంలో మనకేముండాలండి? మన విశ్వాసానికి ఫలం అనేది ఉండాలి, మన విశ్వాసానికి క్రియ అనేది ఉండాలి. ఎప్పుడైతే మన విశ్వాసానికి ఫలము క్రియ ఉంటుందో అప్పుడు మనల్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనందించేవారిగా ఉంటారు. కాబట్టి మూడవదిగా మనం చూసుకున్నట్టయితే, మనము నేర్చుకొనిన విశ్వాసమందు మనం స్థిరపడి ఉన్నామా లేదా? నాలుగవదిగా మనం చూసుకున్నట్టయితే, మనం ఎలాగుండాలండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందు విస్తరించుచు. కాబట్టి ప్రతి విషయమందు, అంటే మనకు అనుకూలమైన వాటి ఎందే కాదండి, ప్రతికూలమైన వాటి ఎందు కూడా మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు చెల్లించాలంటే, మనం ఆ స్థితిలో లేకపోయినా ఆయన మనకు కొంచెం సమయం అనేది ఇచ్చాడు. మీరు ఈ సమయాన పరిశోధించి పరీక్షించుకోండి అని. కాబట్టి ఎవరైతే ఆ ప్రకారం ఉన్నారో మంచిది, లేకపోతే అలాంటి వాళ్ళు దేవునికి కృతజ్ఞత చెల్లించి, అయ్యా నేను అలా లేకపోయినా నువ్వు నాకు ఈ సమయం ఇచ్చావు కాబట్టి నీ కృతజ్ఞతలు అని చెప్పి, అప్పుడు ఇకనైనా మనం ఎలాగుండాలండి? ఆయన యందుండి నడుచుకునేవారిగా ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో విన్న ఈ వాక్యాన్ని బట్టి మన యొక్క జీవితంలో మనం కూడా ఆయన యందుండి నడుచుకునేవారిగా ఉన్నామా లేదా అని ఆలోచించుకుందాం. ఒకవేళ ఆ ప్రకారంగా ఉంటే మన యొక్క జీవితంలో మనం ఎంతో ధన్యులం అవుతాం. ఎందుకు ధన్యులం అవుతాం? హెబ్రీ 3:6 ప్రకారం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు కాబట్టి చివరి వరకు స్థిరముగా కనుక చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అవుతాం. ఒకవేళ మనం కనుక చివరి వరకు స్థిరంగా ఉంటే మనల్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనందపడతాడు. అంతేకాకుండా 1 దశలోనికులు 2:19-20 చూసాం. అపోస్తుడైన పౌలు దశలోనికులను బట్టి ఆనందపడుతున్నాడు. ఏమని? మీరే మా కిరీటము, మా ఆనందము, మా గర్వము. ఎందుకు? దేవుని రెండో రాకడ వచ్చినప్పుడు మిమ్మల్ని బట్టి మేమేం చేయబడతామండి? ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి లేపబడేవారిగా ఉంటాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనమే విమర్శించుకునేవారిగా ఉందాం. ఎందుకు? 1 కొరింథీ 10:31 ప్రకారము, మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. మనల్ని విమర్శించే వాళ్ళు ఎవరండి? 2 ఉంటారండి. ఈ లోకంలో అయితే 3 ఉంటారు, కానీ మనల్ని విమర్శించాలంటే ఆ హక్కు 2కి మాత్రమే ఉంటుంది. ఒకళ్ళు మనకి, 2 దేవుడికి. ఈ లోకంలో అయితే
పక్కనున్న వాళ్ళు కూడా మనల్ని విమర్శిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళని వాళ్ళు చూసుకొనుకోకుండా. కాబట్టి మనం ఇక్కడ వారం కాదు కాబట్టి మనల్ని ఇద్దరు మాత్రమే విమర్శిస్తారు. ఎవరు? మనల్ని మనమే విమర్శించుకోవాలి. లేదంటే మనం అలా విమర్శించుకోకుండా మన యొక్క జీవితంలో మనం ఇలానే ఉంటే చివరికి ఎవరు విమర్శిస్తారండి? దేవుడు విమర్శిస్తాడు. మనకి ఒక మాట రాయబడింది అండి, తీర్పు దేవుని ఇంటి నుండి మొదలైతే లోకము గతి ఏమవును. నిజానికి మనల్ని గురించి మనం విమర్శించుకోకుండా మనం ఇంకా ఇలానే చేస్తూ పోతూ ఉంటే ఒకవేళ తీర్పు గనక దేవుని ఇంటి నుండి అంటే మన మీద నుండి కనుక మొదలైతే అప్పుడు లోకం గతి ఎలా ఉంటుందండి? కాబట్టి దీని గురించి మనం ఆలోచించుకొని మనల్ని మనమే విమర్శించుకునేవారిగా ఉందాం. మనల్ని విమర్శించుకొని ఇక ఆ స్థితిలో ఉండకుండా మనం కూడా నూతనమైన స్థితిలో ఉండి ఇకనైనా మనం ఆయన యందు నడుచుకునేవారిగా ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ బలలో చేయి వేసి ఆయన మనల్ని విమర్శించకుండా మనకిచ్చిన సమయాన్ని బట్టి మనల్ని మనమే ఏం చేయాలండి? విమర్శించుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మన స్థితి ఎలాగుంది? మనము క్రీస్తు యేసుని అంగీకరించి ఆయన విధంగా ప్రేమలో వేరుపారిన వారిగా ఉన్నామా? ఆయన యొక్క మాటను ఆయన యొక్క వాక్యాన్ని విని మన అనుదిన జీవితంలో మనం క్షేమాభివృద్ధి పొందుతూ ఉన్నామా లేదా? మనము నేర్చుకున్న దానిని యందు విశ్వాసముంచి మనం స్థిరపరచబడుతున్నామా? దేవునికి మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఈ 4 మాటల్లో మనం ఎలాగున్నామని ఒక్కసారి విమర్శించుకొని ఆ యొక్క బలలో మనం చేయి వేసేవారిగా ఉందాం. ఒకవేళ అలా లేకపోతే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ అవకాశంలో దేవుణ్ణి మనం వేడుకునేవారిగా ఉండాలి. అయ్యా, ఇప్పుడు దాకా నేను అలాగ లేను, ఇకనైనా నేను అలా ఉండి నీ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎందుకు? 1 యోహాను పత్రిక 8-9 వచనాల్లో ఉంటుందండి. ఎందుకు? మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన ఏం చేస్తాడండి? మనల్ని విడుదల చేస్తాడు. ఒకవేళ మనం పాపము చేయలేదని చెప్పిన ఎడల మనం ఎలాగుంటామండి? అబద్ధికులుగాను దేవుణ్ణి మోసపుచ్చిన వారిగాను ఉంటాము. ఇకనైనా మనము దేవుణ్ణి మోసపుచ్చుకోకుండా మనల్ని మనమే మన మోసాలను ఒప్పుకొనుచు మనల్ని పరీక్షించుకునే వారిగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.